కదా, రక్తం ఒక్కోసారి ఎర్రగా అయిపోతుంది, మింగలేడు అని అంటూ ఉంటారు. మా పాప మింగలేకపోతుందండి, గొంతు నొప్పి అంటుందండి అంటారు కదా. మాట్లాడలేము. అందుకోసము ఎందుకు మాట్లాడలేకుండా అలా జరుగుతుంటుంది మీకు చెప్పండి. మీరు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్స్ తినకూడదు, అర్థమైందా? ఐస్ క్రీమ్, కోకోకోలా, కూల్ డ్రింక్స్, థమ్స్అప్, లిమ్కా, స్ప్రైట్లు తాగకూడదు, ఫ్రిడ్జ్లో వాటర్ తాగకూడదు, కుర్కిరేలు తినకూడదు. ఇంకేంటిది ఇంకొకటి, బబుల్ గమ్స్. నాలుగు అంటుకుపోయింది మొన్న, ఈ నోరు మూసుకుపోయింది ఒక ఆయనకైతే. పిల్లాడు రాత్రులు పడుకున్నా పెట్టుకున్నాడు, అంగిరి తెరవాడు ముయ్యాడు, నాలుగు కత్తిరించుకుపోయింది. కాబట్టి అలాంటి బబుల్ గమ్స్ తినకండి. కుర్కిరేలు, సార్ ఎవరన్నా కుర్కిరేలు తిన్నట్టయితే 5 days ఆబ్సెంట్ వేసేసి బయటికి పంపించేయండి. కుర్కిరేలు తినేమాట. ఐస్ క్రీములు, బబుల్ గమ్స్ అసలు మీ చేతిలో కనపడలేదు. అది కూడా చప్పరించాలి కానీ మింగేటప్పుడు జారి మింగి గొంతులో నుంచి వెళ్ళిపోయిన కడుపులో పర్వాలేదు, కానీ అడ్డుపడింది అనుకో. అయితే ఇప్పుడు ఈ పాప ఇవన్నీ చేసింది, అందుకని ఈ గొంతంతా వాసిపోయింది. అన్నం తినడానికి ఆమెకు అడ్డుగా ఉన్నాయి. మన నోట్ లోపల టాన్సల్స్ అనేటువంటివి ఉంటాయి. ఎందుకంటే చిన్న చిన్నవి మీకు ఏమన్నా రోగాలు వస్తే రాకుండా కాపాడుతాయి. మీరు ఎక్కువగా ఐస్ క్రీమ్స్, ఫ్రిడ్జ్ వాటర్, ఫ్రిడ్జ్లో అన్ని ఫ్రిడ్జ్లో తింటే ఏమవుతుంది, క్రిములు ఎక్కువైపోయి అది వాపు వచ్చేసి ఇక తగ్గదు. ఎంతకి హాస్పిటల్లో పంపించినప్పుడు ఏం చేస్తారు, ఆపరేషన్ చేసి వాటిని తీసేస్తారు. తీసేసినాక మనకి ఏమన్నా చిన్న అంటు జోగితే కూడా ఇంకా మనకు తొందరగా రోగాలు వస్తాయి. అవి ఉండటం మనకి కాపాడుతూ ఉంటాయి. కాబట్టి మీరు అలా చేస్తారా? చేయకూడదు కదా. ఫ్రిడ్జ్ ఐటమ్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, బబుల్ గమ్స్ కానీ, ఇంకా పేపర్లు నోట్లో పెట్టుకోవడం కానీ, ఇలాంటివి చండాల పనులు, బలపాలు, ఇవన్నీ కూడా నోట్లో పెట్టుకో. ఇక నోట్లో పెట్టుకోకూడని ఏంటి అంటే ఇంకా మీరు పిన్నులు, పూసలు నోట్లో పెట్టుకోగలరు. రూపాయి బిళ్ళ కరుగుద్దా? నోట్లో కరగదు. కాబట్టి రూపాయలు నోట్లో పెట్టుకోకండి, గాలిగా దిగిపోయి అడ్డం పడిపోయి చనిపోతారు. కాబట్టి డబ్బులు కూడా నోట్లో పెట్టుకోకూడదు. పూసలు, రాళ్ళు, బలపాలు ఇవన్నీ కూడా నోట్లో పెట్టుకోకూడదు. ఇది గొంతు నొప్పి చూశారు కదా. ఈ పాప నోరు అంటుంది కానీ బాగా తెరవలేకపోతుంది. ఈమె బాగా ఎక్కువైపోయింది కాబట్టి మనము టాన్సల్స్ ఏం చేస్తారు, డాక్టర్ దగ్గర పంపితే తీసేస్తారు, ఆపరేషన్ చేసి తీసేస్తారు. ఓకేనా?